గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకి అయితే వచ్చేసాను. సో ఈరోజు మన ఫ్రీ ఫైర్లో అయితే అవుట్లా అనే కొత్త మోడ్ అయితే ఒకటి మీరైతే చూసి ఉండొచ్చు. సో అది ఏంటి, దాన్ని ఎలా వాడాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అనేదండి. సో డైలీ గేమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ స్టోర్ ఉంటుంది కదా, స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ కింద రివార్డ్స్ అని ఉండే దాని మీద క్లిక్ చేశారంటే కిందకి వెళ్ళారంటే ఇక్కడ మీకు ఇక్కడ టోకన్స్ అనేది కనబడుతుంది. ఆగండి, ఇక్కడ కింద టోకన్స్ అనేది కనబడుతుంది. ఇక్కడ చూడంటే కొన్ని రివార్డ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ బండిల్ ఉంటుంది, ఇది ఒక బండిల్ ఉంది. అండ్ నెక్స్ట్ కాయిన్స్, ఎక్స్పీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీ ఇది అండ్ కాయిన్స్, ఇది వచ్చేసి గన్ స్కిన్ది MP40 గన్ స్కిన్, క్రేడ్స్, ఇవి అన్నీ ఉంటుంది. సో ఇవన్నీ మీకు కావాలంటే ఈ టోకన్ కావాలంటే మీరేం చేయాలంటే అది కూడా చెప్తా. ఫస్ట్ అయితే మీరు అవుట్లో మ్యాప్ సెలెక్ట్ చేసుకోండి, స్టార్ట్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే అవుట్లో మీరు స్టార్ట్ చేసుకున్న వెంటనే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఆ 2 ఆప్షన్స్ ఏజెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్. సో వచ్చిన వెంటనే మీరు వచ్చేసి ఇది వచ్చి గ్యాంగ్స్టార్ అండ్ ఏజెంట్ మీకైతే 2 ఉంటుంది అనమాట. అండ్ సో అది వచ్చేసి మీ ఇష్టం, మీరు ఏది తీసుకోవాలనిపిస్తే దాన్ని అయితే మీరైతే తీసుకోవచ్చు. సో అది తీసుకున్న తర్వాత అయితే ఏజెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నేనేం తీసుకున్నా అంటే ఏజెంట్ తీసుకున్నాను అనుకోండి, మీరు పోలీస్ అవుతారు. అదే ఇంకోటి ఉంది కదా గ్యాంగ్స్టార్ అంటే మీరు దొంగ. అంటే ఇప్పుడు మీరు దొంగగా మారి ఇక్కడ సిటీ ఈ మ్యాప్లో ఇక్కడ కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళారంటే మీకు టాస్క్స్ ఇస్తుంది. సో మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేశారంటే మీకు ఏమవుతుందంటే కాయిన్స్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కాయిన్స్ 1.5 కిల్స్ పక్కన చూడొచ్చు. సో అదే వచ్చేసి మీకైతే చూపిస్తుంది అనమాట. ఆగండి, సో మీరు వచ్చేసి కరెక్ట్ ఒక డైరెక్షన్లోకి పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఒక డైరెక్షన్లో పెట్టుకున్నా కదా, ఇలా పెట్టుకొని వెళ్ళాలంటే మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ఒక సింబల్ లాగా కనబడుతుంది కదా. ఆగండి మీకు చూపిస్తా. ఇదిగోండి, ఈ సింబల్ ఎక్కడైతే ఉంటుందో మీరైతే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడికి వెళ్ళారంటే మీకు ఇక్కడ ఉంటుంది ఒకటి కనబడుతుంది. అక్కడికి వెళ్తే మీకు ఒక టాస్క్ అనేది ఇస్తుంది అనమాట. అది ఆ టాస్క్ని కనుక మీరు ఫినిష్ చేసినట్టయితే మీకైతే కాయిన్స్ వస్తున్నాయి. పైన మీరు చూసినట్టయితే బ్లూ టోకెన్స్, నెక్స్ట్ పక్కన చూసుకున్నట్టే అది ఒక రకమైన టోకెన్స్. సో ఇక్కడ నేను లోపలికి రాగానే నాకు ఒక టాస్క్ ఇచ్చింది. ఇదేం చేయాలంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి కాల్చాలన్నమాట. అండ్ సో మీరు ఇక్కడ చూసుకున్నట్టే కింద గన్స్ చూస్తుంది. ఇక్కడ మీరు ఏదో ఒక గన్ తీసుకోండి. సో మీ దగ్గర ఇప్పుడే స్టార్టింగ్ అంటే తక్కువ బడ్జెట్లో అయితే UMP నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నా. సో అది నేనైతే తీసుకుంటున్నా. సో ఇక్కడ తీసుకొని దీన్ని ఇలా కాల్చాలంటే మీకైతే ఇక్కడ ఇలా కాల్చి ఉండాలి. అది చెప్పేంత దాకా మీరు కాల్స్తూ ఉండాలన్నమాట. ఇది వచ్చేసి ఏం చెప్తుందంటే ఓన్లీ బ్లూ అంటే పెద్దవి ఉంటాయి చూసారా, అవి మాత్రమే కాలవమంటుంది అది. ఓకే, దీన్ని మొత్తం కూడా ఫినిష్ చేసి అదొకటి కలుస్తాం. సో మీరు చూసినట్టయితే ఇలా కలర్గా కూడా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇవంతా కూడా మీరు బ్లాస్ట్ చేస్తారు, లైక్ కాల్స్తుందా ఇలా లైక్ దిస్. ఇక్కడ మీరు చూసినట్టయితే కాంబో అనేసి మీకు అక్కడ లెక్క అవుతుంటుంది. అంటే మీరు ఎన్ని కాల్చాలని. సో నేనైతే 27 కాల్చాను అనమాట. ఇంకా ఇప్పటికీ అంత పైకి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చి ఎనిమిస్. అండ్ సో దీనిలో ఏజెంట్ అని ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారంటే మిమ్మల్ని వచ్చి కాలుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు చూసారంటే నన్ను కాల్ చేసాడు, ఎందుకంటే తను వచ్చేసి ఒక ఏజెంట్ అనమాట. ఏజెంట్ వచ్చేసి మిమ్మల్ని అంటే తను ఒక పోలీస్ వచ్చి ఏం చేస్తారు, దొంగ కాల్చి చంపుతూ ఉంటాడు. సో అంతే, ఇది కూడా పోలీసులు వచ్చి మిమ్మల్ని చంపుతూ ఉంటారు అనమాట. సో ఇలా మీరు అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలా. సో గైస్ ఇక్కడికి వస్తారు కదా, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మ్యాప్ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళండి మీరు. ఓకే, ఇక్కడే ఉంది ఇది. ఓకే, ఇక్కడికి వచ్చారంటే మీకు ఇక్కడ ఒక ఇది అయితే కనబడుతుంది అవుట్లాది. ఇక్కడ
ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. సో మీరు వచ్చేసి ఏం చేస్తారంటే దాని దగ్గరికి వెళ్ళి అక్కడ మీకైతే ఒక టాస్క్ అనేది ఒకటి ఇస్తుంది అనమాట. ఆ టాస్క్ని కనుక మీరు ఫినిష్ చేసినట్టయితే అంతే. ఇంకా మీకు వచ్చేసి పైన బ్లూ టోకన్స్ కనబడుతున్నాయి కదా, అవి వచ్చేసి మీకైతే వస్తాయి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను లోపలికి వెళ్తున్నా. ఓకేండి, ఎస్. ఇప్పుడు వచ్చేసి నేను లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క చోట్లో మీ మ్యాప్ మొత్తంలో కూడా ఒక్కొక్క చోట్లో ఒక్కొక్కటి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈ సెక్షన్లో అంటే సెక్షన్ వైజ్ అనుకోండి. మీరు ఇక్కడ వచ్చేసి బాక్సెస్ ఉంటాయి. బాక్సెస్ని కలెక్ట్ చేశారనుకోండి, పైన మీకు వచ్చేసి బ్లూ టోకన్స్ కలెక్ట్ అవుతుంది. 250 టోకన్స్ ఉన్నాయి ఇప్పటికి నేను కలెక్ట్ చేసినవి. సో ఇలా మీరు కలెక్ట్ చేస్తూ ఉండాలి అనమాట. అంటే ప్లేయర్స్ అందరూ వస్తూ ఉంటారు, అట్లా చేస్తూ ఉండాలి. ఇట్లా మీరు ఎన్ని బాక్సులు కలెక్ట్ చేస్తారో అన్ని టోకన్స్ కూడా మీకైతే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మీకు పక్కన కనబడుతున్న 500 అనేసి బ్లూ కలర్ ఏదైతే కనబడుతుందో అవన్నీ ఒరిజినల్ కాదనమాట. సో ఇక్కడ మీరు అక్కడ అలా వచ్చాయంటే మీరు కలెక్ట్ చేసినా కానీ ఏం లాభం అయితే ఉండదు. సో ఇది వచ్చేసి కొంచెంసేపు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఇది ఒక 30 సెకండ్స్ వరకు రీకాల్ అంటే 30 కొన్ని ఇలాగా కాల్చినాం అనుకోండి, ఇలా వద్దని కాదు మళ్ళీ రీలోడ్ అవుతుంది. దానికి ఒక 10 సెకండ్స్ అవుతుంది కదా. ఇది కూడా అంతే. అసలు ఫుల్గా తీసుకున్నాక ఒక 30 సెకండ్స్ అట్లా ఆగుతుంది. ఇది అంతవరకు ఇది లోపలికి వచ్చి ఏం టాస్క్ కూడా ఫినిష్ చేయలేదు. సో కాబట్టి మీరు అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఆగారు అనుకోండి, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ దీని లోపలికి వచ్చారంటే ఇక్కడ చూస్తారా మళ్ళీ బాక్సెస్ వచ్చేసి స్పీడ్గా వెళ్ళి ఒక్కొక్క దాన్ని కలెక్ట్ చేసుకునేసేయండి. సో మీకు పైన వచ్చేసి 500, ఇప్పుడు వచ్చేసి నా దగ్గర అయితే 500 టోకన్స్ ఉంది. సో ఇలా మీరు అన్నీ కలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు చాలా వస్తుంది. సో చాలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీరు వీటిని మనమైతే దాన్ని ఒక బ్లాక్ టోకన్స్ అనుకోండి. సో ఆ బ్లాక్ టోకన్స్ని మీరు అంటే ఒరిజినల్ టోకన్స్ లాగా ఎలా మార్చుకోవాలంటే మీకు వచ్చేసి ఈ మ్యాప్లో కనుక చూసినట్టయితే అక్కడ ఒక చెయ్యి సింబల్ కాయిన్స్ లాగా ఉంటుంది చూసారా, అక్కడికైతే వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మీరు బాగా అన్ని టాస్క్స్ కంప్లీట్ చేసి ఎక్కువగా కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ టోకన్స్తో మీకు అంతగా ఉపయోగం ఉంటుందా అంటే నేనైతే అంతగా ఉపయోగం ఉంటుందని చెప్పలేను. ఒక బండిల్ వస్తుంది. ఇంకా ఎవరికైనా ఎక్స్పీ టోకన్స్ది కావాలంటే, ఇంకా కాయిన్స్ది టోకన్స్ ఉన్నాయి కదా అవి కావాలంటే, గన్ క్రేట్స్ కావాలి అన్న వాళ్ళు దీన్ని ఆడారంటే మీకు వచ్చేసి టోకన్స్ వస్తే ఆ టోకన్స్ మీరు బై చేసుకొని దాన్ని అయితే వాడుకోవచ్చు అనమాట. అంత చూడాలంటే ఇక్కడ అయిపోతుంది. సో నేనైతే ఇప్పటికీ 1.6K అయితే కలెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నాకు వీటన్నిటిని బ్లాక్ కాయిన్స్ నుంచి ఒరిజినల్గా మార్చుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరేం చేస్తారంటే ఇక్కడ చూసారు కదా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఉంటుంది. సో అక్కడికైతే మీరైతే వెళ్ళాలి. సో అక్కడక్కడ ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇక్కడికి వెళ్ళండి. సో ఎవడో కలుస్తున్నాడు. ఓకే వాడు పట్టించుకోలేదండి, వెళ్ళిపోతా. ఓకే వీడియో తీస్తా అంటే వీళ్ళతో ఒక తలనొప్పి, వాళ్ళు కూడా పక్కన నుంచి ఒకడు వేస్తూ ఉంటాడు. సో వీడిని ఫినిష్ చేసుకోవచ్చు ఉండండి గైస్. ఏంటి సో ఇలాంటి ఏజెంట్స్ వస్తారు కదా, వీళ్ళని చంపినట్టయితే మీకు వచ్చేసి 1000 టోకెన్స్ అయితే వస్తుంది అనమాట. సో 1005K అటు వస్తుంటుంది, 1K ఆర్ 2K అటు వస్తుంటుంది అనమాట. ఒక ఏజెంట్ని చంపితే మీకు 1000 టోకెన్స్ దాకా వస్తుంది. సో ఆ టోకెన్స్తో మీరు బ్లాక్ టోకెన్స్ అయితే వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ చూస్తారు కదా, దీని దగ్గరికి అయితే వెళ్ళండి. ఏం లేదు, మీరు నార్మల్గా దీని లోపలికి వెళ్ళాలంటే చూసారంటే ఇక్కడ స్పిన్ వీల్ వస్తుంది కదా, దానిలో నాకు చూసారంటే 200 క్యాష్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట. సో 200 గోల్డ్ క్యాష్ అయితే ఎక్స్ట్రా వచ్చింది అనమాట. చూసారంటే ఇప్పుడు నాకు వచ్చేసి మొత్తం 5.0 అయితే ఉందన్నమాట. సో ఇక్కడ దాకా అయితే నాకైతే వచ్చిందనమాట. సో ఇది నాకు వచ్చింది. సో ఇక్కడ నుంచి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు టోకన్స్ వచ్చాయి కదా, ఈ టోకన్స్ మీకు డైరెక్ట్గా అక్కడైతే ఎంటర్ అయిపోతాయి. సో ఇది గైస్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గైస్.